సోదరి సోదరులారా, చేరవచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. మరి స్థానిక సంఘంలో ఈ రీతిగా మీతో కలిసి సహవాసం చేయడానికి ప్రభు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాం. అలాగే బాధ్యత గల ఈ స్థానిక సంఘంలోని బాధ్యత గల వారందరికీ, మరి ప్రాముఖ్యంగా దే సహోదరులు ప్రవీణ్ గారికి మా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ 10 రోజులు స్కూల్ ఆఫ్ అపాలజెటిక్స్ అండ్ పాలిమిక్స్లో నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభును స్తుతిస్తున్నాం. పిల్లల ముందుగా మరి నాకున్న సమయంలో నా క్లుప్తమైన సాక్ష్యాన్ని, నా సందేశాన్ని అందిస్తాను. మా స్థానిక సంఘాల్లో ఎవరు ఏ సంఘానికి మొదట వెళ్ళినా ఖచ్చితంగా ముందుగా 10 నిమిషాలు మా సాక్ష్యాన్ని పంచుకోవడం మాకున్న ఒక అలవాటు. మరి ప్రియులు చెప్పినట్లుగా నా పేరు బెనర్జీ రాజు. 1970వ సంవత్సరం మా తల్లిదండ్రులకు నేను జ్యేష్ఠ కుమారునిగా పుట్టాను. మా నాన్నగారు హెడ్ మాస్టర్, మా అమ్మగారు కూడా టీచర్. నేను బాల్యంలో మా నాన్న ఒక గ్రామంలో బడి చెప్పేటప్పుడు ఒక ఆంజనేయుల గుడిలో బడి జరిగేది. ఉదయం బడికి వెళ్ళేవాడిని, రాత్రి భజనకి వెళ్ళేవాడిని. 5వ తరగతి వరకు అలా జరిగింది. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఒక హాస్టల్లో నేను చదివాను. దాదాపుగా హాస్టల్లో అనేకమైన చిన్న చిన్న తప్పులు చేస్తూ మరి ఏ సంఘానికి కానీ నేను వెళ్ళలేదు. ఇంటర్మీడియట్ చదువుతుండగా 10వ తరగతి ముగించి ఒక చిన్న సంఘటన నన్ను విప్లవం వైపు నడిపించింది. ఒక బోరింగ్ దగ్గర నీళ్లు తీసుకుంటూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి కాలుతో తన్నాడు. ఒరే, మీరు ఈ బోరింగ్ దగ్గర నీళ్ళు తీసుకోకూడదురా అన్నాను. అక్కడి నుండి దాదాపు ఒక 4 సంవత్సరాలు దేవుడు లేడు, సమసమాజం, నవసమాజం వాటి వైపు వెళ్ళాను. డిగ్రీ చదువుతూ ఉండగా 2వ సంవత్సరం యేసుక్రీస్తు ప్రభువును గురించి ఒక నా స్నేహితుడు విద్యార్థి నాకు పరిచయం చేశాడు. ఆ రాత్రి ఇంటికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారిని నా సొంత రక్షకునిగా హృదయంలో చేర్చుకున్నాను. అది 1989వ సంవత్సరం. ఆ తర్వాత ఒక 3 సంవత్సరాలు విద్యార్థి పరిచర్యలో ఉన్నాను. ఆ తర్వాత ఒక యూత్ క్యాంప్కి నన్ను ఒక వ్యక్తి తీసుకుని వెళ్ళాడు. కడపలో బ్రదరన్ అసెంబ్లీ, క్రిస్టియన్ అసెంబ్లీ నాకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వాక్యాలు నేర్చుకుంటూ దేవుని సంఘములో మాకప్పుడు చిన్న పాక ఉండేది. ఊడ్చేవాని నేనే, పరుపులు వేసేవాని నేనే, మైకు మోసేవాని నేనే. అలా పరిచర్య చేస్తూ ఉండగా ప్రభు తన సేవ కొరకై నాకు క్వైట్ టైంలో నన్ను పిలిచినప్పుడు, ప్రభువా నేను ఏదైనా ఉద్యోగం చేస్తూ మీ సేవ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు ప్రభు మరలా బలవంతం చేశారు. 1994వ సంవత్సరం యెషయా గ్రంథం 6వ అధ్యాయం ద్వారా ఆయన పని కొరకై నన్ను ప్రత్యేకించుకోగా 2 సంవత్సరాలు మెడ్రాస్లో థియలాజికల్ స్టడీస్ చేసి ఆ తర్వాత ఆదోన్లో ఒక 6 మందితో చిన్న మందిరాన్ని ప్రారంభించాం. ప్రభు మా పరిచర్యను ఆశీర్వదించి అనేక మంది ఆత్మలను చేరుస్తూ ఉన్నాడు.
సోదరి నా భార్య పేరు హుల్దా. నా వివాహంలో కులం, కట్నం, దినం ఇవేవి అడ్డు రాకుండా ప్రభు సహాయం చేశాడు. దేవుడు నాకు కుమార్తెనిచ్చాడు. రాదంలో మేము చేస్తున్న పరిచర్య కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మరి ఈ స్కూల్ ద్వారా అనేక మందిని ప్రభువు పరిచయం చేశాడు. మీ కొరకు తప్పకుండా ఆ తర్వాత ప్రవీణ్ బ్రదర్తో మనందరూ లిస్ట్ తీసుకొని మా స్థానిక సంఘంలో కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరు కూడా ఒకరికొకరు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం కొద్ది నిమిషాలు దైవ గ్రంథములో నుండి దేవుని వాటిని చదువుకొని చిన్న ధ్యానాన్ని మనం చేద్దాం. 24వ కీర్తన. ఆ వచనాలన్నీ ఒకసారి నేను చదివి వినిపిస్తాను. అందులో ఒక చిన్న విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును ఆయనను ఆశ్రయించువారు. యాకోబు దేవా, నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి. పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతిగా యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, కీర్తనల గ్రంథం ఇశ్రాయేలు ప్రజలు వారు దేవుని సన్నిధిలో పాడుకున్నటువంటి పాటలు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ హిమ్ బుక్ ఫర్ ఆల్ ఇజ్రాయిల్స్. ఇజ్రాయేలు జనాంగానికి అంతటికి ఒక కీర్తనల గ్రంథం. వారు దేవుణ్ణి కీర్తిస్తూ వారు పాడిన కీర్తనలు. దావీదు కొన్నిసార్లు 150 కీర్తనలు దావీదు కీర్తనలు అనేవారు గతంలో. కానీ ఈనాడు బైబిల్ను బాగా పరిశోధించేవారు, ధరయ్యేవారు చాలామంది ఉన్నారు. దావీదు 73 కీర్తనలు ఆయన రాశాడు. దావీదు ఆయన సితారా వాయించే ఒక సంగీత విద్వాంసుడు. ఆయన సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ వెడలిపోయెను. దావీదు ఇశ్రాయేలీయుల మధుర గాయకుడు. ఇవన్నీ రెఫరెన్సులు ఉన్నాయి, మనం చెప్పుకుంటూ వెళ్దాం. ఆయన దేవుని సన్నిధిలో చక్కగా కీర్తించేవాడు. దావీదును గురించి ఒక భక్తుడు అన్నాడు, సిహెచ్ మెకంటోస్. దావీదు ఆయన గొర్రెల కాపరిగా ఉండగా ఆ దుడ్డు కర్ర పట్టుకుంటే దావీదు వంటి కాపరి లేడు. దావీదు సితారా పట్టుకుంటే దావీదు వంటి సంగీత విద్వాంసుడు లేడు. దావీదు కలం పట్టుకుంటే దావీదు వంటి కవి లేడు. దావీదు కత్తి పట్టుకుంటే సింహపు గుండె వంటి గుండె గలవాడు. ఏ శత్రువు దావీదు ఎదుట నిలువజాలడు. సింహము సహితము దావీదు ఎదుట నిలువజాలలేదు. దావీదు యేసుక్రీస్తు ప్రభు వారికి ముంగుర్తు. దావీదును గూర్చి 23వ కీర్తన మనం విన్నాం, కాపరి కీర్తన. 22వ కీర్తన శ్రమల కీర్తన. 24వ కీర్తన ఒక రాజును గూర్చి కీర్తన.
ఆయన అన్నాడు 22లో ఆయన గతములో శ్రమపడిన వాడు, 23వ కీర్తన నేడు కాపురిగా ఉన్నవాడు, 24వ కీర్తన రాజుగా రాబోతున్నవాడు. సరే, 24వ కీర్తన సందర్భం, కాంటెక్స్ట్. ఈ 150 కీర్తనలు అన్నీ కూడా శీర్షికల మీద ఎప్పుడు రాయబడలేదు. కానీ కొన్ని కీర్తనలు మనం చదువుతూ ఉన్నప్పుడు అందులో జరిగిన సంభవాలు ఆ సందర్భాన్ని మనకు వివరిస్తాయి. ఉదాహరణకు ఈ కీర్తన చదువుతున్నప్పుడు దావీదు కవి, గుమ్మములారా మీ తలలు పైకెత్తండి అన్నాడు. ఏంటి? దావీదు ఎవరితో మాట్లాడుతున్నాడు? గుమ్మాలు. ఆనాడు యెరూషలేముకు 12 గుమ్మాలు. అది పురాతనమైన పట్టణం. గుమ్మములారా మీ తలలు పైకెత్తండి, మహిమ గల రాజు ఒక ఆయన వస్తున్నాడు. ఎవరా రాజు? దావీదే రాజు. మరో రాజును గురించి మాట్లాడుతున్నాడు. సరే, మనము ఈ చరిత్రలో మనం ఆలోచన చేసినప్పుడు దావీదు రాజుగా ఉండగా మరో రాజు ఎవరైనా యెరూషలేములో ప్రవేశించారా అంటే మహిమ గల రాజు అన్నాడు, బలశౌర్యములు గల రాజు అన్నాడు, సైన్యములకు అధిపతిగా యెహోవా అన్నాడు. ఇవన్నీ మందసమునకు పెట్టబడిన పేర్లు. మహిమగల మందసం పట్టబడి ఏలీ కాలంలో, సమూయేలు కాలం గడిచిపోయింది, దాని గురించి ఆలోచించలేదు ఎవరు. రాజైన సౌలు కాలం గడిచిపోయింది, దాని గురించి ఎవరు ఆలోచించలేదు. కానీ దావీదు ఆ మందసాన్ని యెరూషలేములోనికి తెస్తూ ఉండగా ఆ మందసం ఎదుట నాట్యమాడుతూ, యెరూషలేము గుమ్మములారా, ఇంతవరకు మీరు తలలు దించుకొని ఉన్నారే, మీ రాజు మీ మధ్య లేడు. ఇదిగో ఈ రాజు మీ మధ్యకు వస్తూ ఉండగా తలలు పైకెత్తండి. ఇది చరిత్రలోని సందర్భం. అయితే యేసుక్రీస్తులో ఒక నెరవేర్పు ఇందులో జరిగింది. ఇది మెస్సియా కీర్తన కాదు, కానీ యేసుక్రీస్తుకు సంబంధించిన ఒక భావాన్ని ఇందులో చూడగలం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ యెరూషలేములో ప్రవేశిస్తూ ఉండగా ఏమని పాట పాడారు? దావీదు కుమారునికి జయము 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 హోసన్నా అని ఆయన యెరూషలేములో ప్రవేశించాడు. ఇది చరిత్రలో జరిగిన సంభవం. అయితే ప్రవచనాత్మకంగా మరొక నెరవేర్పు ఉన్నది. 7 ఏళ్ల శ్రమల కాలం ముగించగానే ఆ యెరూషలేము మీదికి అన్య జనాంగం అంతటిని దాడి చేయడానికి వచ్చినప్పుడు ఆయన జకరియా 14 ప్రకారం ఆ ఒలివ కొండ మీదికి దిగి వచ్చినప్పుడు ఆయన యెరూషలేములో ఒక మహిమగల రాజుగా ఆయన ప్రవేశించే సందర్భం. ఇది సందర్భం. ప్రియులారా, ఒక చిన్న వచనం మనం ఆలోచన చేద్దాం మన ధ్యానం కొరకై. 24వ కీర్తన 3వ వచనంలో ఒక 2 ప్రశ్నలు ఉన్నాయి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడు ఎవడు? Who will ascend? Who will ascend to the hill of Jehovah? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు అని ఒక ప్రశ్న వేశాడు. రెండవది, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? Who will stand or who will dwell in the presence of God, in the holy presence of God? ఎక్కేవారెవరు, నిలిచేవారెవరు? సామాన్యంగా చెప్పుకుందాం. ఎక్కేవారెవరు, నిలిచేవారెవరు? ఇందులోనే 3 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఒకటి, ఎక్కేవారెవరు, దాన్ని మనం ఇలా చెప్పుకుందాం. పర్వతమునకు ఎక్కువారు అని ఒక మాటగా రాసుకోవచ్చు, ఒక మాటగా ధ్యానం చేయ. పర్వతమునకు ఎక్కువారు. ఏదా పర్వతం? యెహోవా పర్వతము అన్నాడు. అది మోషే కాలమై ఉంటే అది హోరేబు, అది దావీదు కాలమైతే సియోను. మోషేతో అన్నాడు, దేవుని పర్వతమైన హోరేబు అన్నాడు నిర్గమాకాండం 3లో. కానీ 2వ కీర్తన 6వ వచనంలో నా పరిశుద్ధ పర్వతమైన సియోను కదండి. నాడు ఇశ్రాయేలు ప్రజలు
వారు దేవాలయానికి వెళ్ళాలంటే మనం కదా మేడగది మీదకి ఎక్కి వచ్చినట్లు కదండి, మేడగది సంఘం. మేడగది మీదకి ఎక్కి వచ్చాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వారు దేవుని మందిరానికి వెళ్ళాలి అంటే, మందసము దగ్గరకు వెళ్ళాలి అంటే, బలులు అర్పించాలి అంటే, ప్రార్థన చేయాలి అంటే, ధూపాన్ని వేయాలి అన్నా, దీపాన్ని వెలిగించాలి అన్నా వారు ఎక్కి వెళ్ళాలి. వారి గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును అన్నాడు. వారు ఎక్కి వెళ్ళేవారు. అసెండింగ్ సాంగ్స్ అని కొన్ని కీర్తనలు ఉన్నాయి, మరి యాత్ర కీర్తనలు. వారు ఎక్కి వెళ్ళేవారు. ప్రియులారా, ఆనాడు వారు ఎక్కి వెళ్ళేవారు. మరి నేడు మనం ఎక్కడికి ఎక్కి వెళ్ళాలి? మా ప్రాంతంలో యేసు ప్రభువుని ఎవరైనా నమ్ముకుంటే ఒక మాట అంటుంటారు, నీవు కూడా దీంట్లోనికి దిగడం కాదుగా, ఇది ఎక్కడం. మనం ఎక్కి వచ్చిన వారమే కానీ దిగిన వారము కాదు. యెహోవా పర్వతమునకు ఆనాడు ఎక్కి వెళ్ళారు. మరి ఈనాడు ఎక్కేవారెవరు? నిజానికి మానవుడు లేదా మనం, నీవు నేను. ప్రియులారా, ఎక్కడున్నవారు? మన నిజ స్థితి, మానవుని స్థితి ఏమిటి అంటే 113వ కీర్తన 8వ వచనములో ఇలా అన్నాడు, నేల పైన ఉన్నవారము అన్నాడు మనలను గురించి, పెంట కుప్పలపై ఉన్నవారము అన్నాడు. మానవుడు ఎక్కడున్నవాడు? నేలపై, పెంట కుప్పలపై అన్నాడు. యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించక ముందు నా రూమ్లో లేదా నా వస్త్రాలు ఎలా ఉండేవంటే దుర్వాసన గలవిగా ఉండేవి. అన్ని దురలవాట్లకు బానిసగా ఉన్నవాడు, పెంట కుప్పల మీద ఉన్నవాడు మానవుడు. ఎక్కడున్నవారం మనం? 40వ కీర్తన 2వ వచనములో కీర్తనాకారుడు అన్నాడు, నాశనకరమైన గుంటలో ఉన్నవాడిమి, జిగటగల దొంగ ఊబిలో ఉన్నవారిమి. సహోదరుడా, నీవెక్కడున్నవాడివి? సోదరి, నీవెక్కడున్న దానివి? నీ గత స్థితిని ఆలోచన చెయ్యి. నాశనకరమైన గుంటలో లేవా ఒకప్పుడు? ఇంకా ఎవరైనా ఉన్నారా ఈ కూడికలో? జిగటగల దొంగ ఊబిలో ఉన్నారా? ఇంకా మనం ఎక్కడున్నవారు? ఎఫెసీ పత్రిక 2:1 అన్నాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారం. ఒకసారి ఆలోచన చేయి నీ జీవితాన్ని. గతములో నీ పరిస్థితి ఏంటి? నేలపై ఉన్న జీవితం, పెంట కుప్ప మీద ఉన్న జీవితం, నాశనకరమైన గుంటల్లో ఉన్న జీవితం, జిగటగల దొంగ ఊబిలో ఉన్న జీవితం, ఆఖరికి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన జీవితం. నీ జీవితం, నా జీవితం. ఇది మన స్థితి, నిజ స్థితి. అయితే ప్రియులారా, మరణానికి పాతాళానికి సరిపోయిన నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడికి వచ్చారో తెలుసా? ఆయన ఎక్కడున్నవాడు? పైనున్నవాడు. నేను పైనున్నవాడను, మీరు క్రిందున్నవారు అన్నాడు ఆయన. పరలోకము నుండి దిగి వచ్చిన వాడను నేనే అన్నాడు ఆయన. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అన్నాడు ఆయన. పైనున్నవాడు ఎక్కడికి వచ్చాడండి? నేల మీదికి. మనం ఎక్కడున్నవారం? నేల మీద ఉన్నవారం. ఆయన నేల మీదికి దిగి వచ్చాడు. ఆయన దేవునితో సమానుడై ఉండి సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, ఆయన మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపమును ధరించుకున్నాడు, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన నేలపైకి వచ్చాడు. ఒకసారి ఆలోచన చేయండి. మనలోన కొన్నిసార్లు పైన కూర్చున్నవారు కింద కూర్చోండి అంటే ఎంత కష్టమో. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు సింహాసనాసీనుడు, దూతల చేత ఆరాధించబడుతున్న పరిశుద్ధుడు. ఆయన నేలపైకి దిగి వచ్చాడు. నీ కొరకు, నా కొరకే. మాత్రమే కాదు, ఆయన మనందరి నిమిత్తమై ఆ జిగటగల దొంగ ఊబిలోనికి దిగిపోయినట్లుగా ఆయన దిగిపోయాడు.
మనందరికి బదులుగా ఆయన మరణించాడు. జీవాధిపతి ఆయన మరణించటం ఎంత ఆశ్చర్యం ప్రియులారా. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి చరిత్ర అక్కడితో ఆగిపోలేదు. ఆయన తిరిగి లేచినవాడు, మరణమును జయించినవాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని నేడు అంగీకరించారో మన జీవితంలో జరిగిన మార్పు ఏమో తెలుసా అండి? యేసు ప్రభు నమ్మిన వారి జీవితంలో జరిగిన మార్పు ఏమిటి అంటే, మరలా ఇప్పుడు మనం చదివిన ఆ వచనాల్లోనే ఆలోచన చేస్తే ఎఫెసీ పత్రిక 2:1 ఏమన్నాడు? మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తు యేసుతో కూడా మిమ్మను బ్రతికించాను. చచ్చిన మనలను ఆయన బ్రతికించాడు. ఇది అనుభవములో ఆశ్చర్యం. మనకు మరో జన్మనిచ్చాడు. మనను బ్రతికించటం మాత్రమే కాదు కానీ, అదే 40వ కీర్తన 2వ వచనంలో మరలా మనం చదివితే, ఆ నాశనకరమైన గుంట నుండి, జగటగల దొంగ ఊబి నుండి ఆయన నన్ను పైకెత్తి బండ మీద నా పాదములను స్థిరపరిచాడు. బ్రతికించాడు, బండ మీద నిలిపాడు. మాత్రమే కాదు, ఆ 113వ కీర్తన 7వ వచనాన్ని గమనిస్తే, ఆ నేల మీద ఉన్న మనలను, పెంట కుప్పల మీద ఉన్న మనలను ఆయన 7వ వచనంలో ప్రధానులతో కూర్చుండబెట్టాడు. మన స్టేటస్ లేదా మన స్థితిని ఎలా మార్చాడు చూడండి. నేల నుండి పైకి లేవనెత్తాడు, బండ మీద నిలిపాడు, సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ప్రియులారా, ఎక్కి వెళ్ళిన వారు ఎవరు? జవాబేంటి? మారు మనస్సు పొంది పాప క్షమాపణ పొంది రక్షింపబడిన వారే ఎక్కి వెళ్ళిన వారు. మారు మనస్సు పొందావా? ఆర్ యు రిపెంటెడ్ ఫ్రమ్ యువర్ సిన్స్? మారు మనస్సు, పాప క్షమాపణ లేకపోతే నువ్వు ఏ చర్చికైనా వెళ్ళు, ఏ పాస్టర్ దగ్గరికైనా వెళ్ళు, ఎన్ని ఆశీర్వాదాలైనా పొందు, ఎన్ని వాగ్దానాలైనా పొందు, వెళ్ళేది అగ్నిగుండానికని బైబిల్ సెలవిస్తుంది. పాప క్షమాపణ లేదా, మారు మనస్సు లేదా, ఇప్పుడే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఆయన ఎంతవరకు ఏది తీసుకెళ్ళాడంటే, మనలను యేసుక్రీస్తుతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండే ఎంతవరకు ఎక్కించాడండి? ఇలా అనుకుందాం, దావీదు ఎక్కడి వరకు ఎక్కి వెళ్ళాడు? సియోను పర్వతం మీది వరకేగా. మనం యేసు ప్రభు నమ్మిన మనం పరలోకం వరకు ఎక్కి వెళ్ళాం. వాట్ ఏ బ్లెస్డ్ స్టేట్! ఎక్కి వెళ్ళిన వారు. మొదటి పాయింట్ అయిపోయింది. రెండవ పాయింట్ మనం ఆలోచన చేయడానికి ముందుగా అందులోనే అంతర్లీనంగా మరొక విషయం ఉన్నది. చాలామంది ఎక్కి వెళ్తున్నారు కానీ ఎక్కి వెళ్తున్నారు ఏంటి, కానీ నిలువలేని జీవితం, నిలుకడలేని జీవితం. ఏమైపోతున్నారు? ఒక శాస్త్రవేత్త అన్నాడు కదండి, ఒక వస్తువు అలా పైకి ఎగరేస్తే కిందికి ఎందుకు పడుతుందని చెప్పాడు ఆయన. ఏముంది భూమికి? గురుత్వాకర్షణ ఉంది, భూమి ఆకర్షణ ఉంది. ఈనాడు చాలామంది ఎక్కి వెళ్తున్న వారు ఎక్కి వెళ్తూ మీరే చెప్పండి, ఆకర్షణల చేత పడిపోతున్నవారు. కనుక రెండో విషయాన్ని మనం ఇలా ఆలోచన చేద్దాం. ఒకటి, పర్వతమునకు ఎక్కువారు. రెండు, పర్వతము పై నుండి పడిపోతున్నవారు. రక్షణ పోతుందని చెప్పట్లేదు నేను, కానీ చాలామంది రక్షింపబడిన వారు నిలువలేక పడిపోతూ ఉన్నారు. భూమి ఆకర్షణ కాదు, గురుత్వాకర్షణ కాదు, పాపపు ఆకర్షణ. బైబిల్ ఉంది, వాక్యం ఎరుగుదువు, పాపానికి దూరంగా ఉన్నంత వరకు ఈ ఆకర్షణలో పడిపోతావు. రే సోదరుడా సోదరి, ఆలోచన చెయ్యి. ఆదికాండం 3:6లో ఆ వృక్షఫలము ఎలా ఉందట? అది కన్నులకు రమ్యమైనదిగా ఉందట.
ఆకర్షణ, ఎర్రెర్రగా ఉంది కదా ఆకర్షణ, అవిధేయత, అపరాధము. ఈనాడు చాలాసార్లు ఆ స్లిప్పరీ థింగ్స్ మీద నిలబడ్డారు చాలామంది, జారిపోతున్నారు. ఏ తప్పేముంది? ఫ్రెండ్షిప్, ఫెలోషిప్, ఆ షిప్, ఏ షిప్, ఆ షిప్పులు మునిగిపోయి ఆ తర్వాత అహంకారాలు పెట్టాలి, కేకలు వేయాలి, కన్నీరు కార్చాలి. అప్పటికే పొందవలసిన నష్టం నీవు పూడ్చుకోలేని నష్టాన్ని పొంది తీరుతావు. జాగ్రత్త. దేవుడు అందుకే హెచ్చరిస్తున్నాడు. నేడు లోకములో ఉన్నదంతా ఏమన్నాడని యోహాను తన మొదటి పత్రిక 2:16లో, నేడు లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అన్నాడు. ఈనాడు చాలామంది చాలా రకాలుగా పడిపోతున్న మాట నిజమే, కానీ నేను మరలా ఇక్కడ ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి స్వీయ ఆకర్షణ, దీన్ని అలా అనవచ్చలేదు కానీ సెల్ఫ్ అట్రాక్షన్, అంటే స్వయం. నేనంటే వాక్యం నాకు తెలుసు, పాటలు పాడగలను కదండి. ఈ ఆకర్షణ, నేను, అతిశయం, డంబం. నేను ఎక్కి వెళ్ళుదును అనుకున్నాడు, అక్కడ కూర్చుందును అనుకున్నాడు, మహోన్నతునితో నేను సమానుడిగా చేసుకొందును అనుకున్నాడు. ఎక్కడికి? పాతాళములో ఒక మూలకు పడద్రోయబడ్డాడు. ఈనాడు కూడా చాలా మినిస్ట్రీస్లో, ఫెలోషిప్స్లో, సంఘాలలో ఆయనేనా, నేను గాడా, వారేనా, మేం కాదా? ప్రభువు నీకు అనుగ్రహిస్తే ఉంటావు, కానీ అనుగ్రహించకపోతే నువ్వు కోరుకున్నా నీకు రాదు సహోదరుడా. ఇట్స్ నాట్ యువర్స్. ఆలోచన చెయ్యి. ఎంతమంది పడిపోయారు? నేను అనేవారు. రెండవది మరొక ఆకర్షణ, సొమ్ము ఆకర్షణ. సొమ్ము ఆకర్షణ. నాకు ఒక దేవుని సేవకుడు చాలా కాలంగా నాకు నేర్పించాడు. ఒకసారి మేము నర్సాపూర్ వెళ్తున్నాము, తూర్పుగోదావరి జిల్లా. మధ్యాహ్నం 12 గంటలైంది. ఇంకొక గంటన్నరకు మేము అటువైపు అంతర్వేది పాలనకి వెళ్తాం. అప్పుడు అన్నాడు, బెనర్జీ, ఈ సమయంలో మనం భోంచేసి వెళ్దాం, మనం మరొకరికి ఆటంకంగా ఉండకూడదు అన్నాడు. ఇప్పటికీ నా మనసులో అలాగే. చాలాసార్లు ఆయన ఒక మాట నేర్పించాడు. ఎవరైనా నిన్ను పిలిస్తే వాక్యం చెప్పడానికి నాకేమిస్తారు అనవద్దు, ప్రభు వైపు చూస్తూ వెళ్ళు. నేటి వరకు ఎవరిని చెయ్యి చాచి అడిగిన అనుభవాన్ని ప్రభువు నాకు ఇవ్వలేదు. ఈ సొమ్ము ఆకర్షణ, మనీ అట్రాక్షన్, మనీ కావాలి మనకు. దేవునికి తెలుసండి. గెహజీ ఏమైపోయాడు? వాస్తవానికి ఏలియా ఎన్ని అద్భుతాలు చేస్తే, ఎలీషా 2 అద్భుతాలు చేస్తే, గెహజీ దానికి మించి చేయవలసిన వాడు. కానీ ఏమైపోయాడు? ఆకర్షణతో పడిపోయాడు. మరొకటి శరీర ఆకర్షణ. ఫాక్స్ గారని గొప్ప దైవ సేవకుడు సిరి స్త్రీ అన్నాడు. ఎందుకో నాకు ఆ మాట కంటే శరీర ఆకర్షణ అంటే బాగుంటుంది అనిపించింది. పురుషులేనా, స్త్రీలేనా? ఈ ఆకర్షణ, లస్ట్ఫుల్ అట్రాక్షన్స్ కదా. ఈనాడు కల్చర్ మారిపోయింది. ఆయన చేతులు పట్టుకుంటున్నారు, అవి పట్టుకుంటున్నారు, ఇవి పట్టుకుంటున్నారు. వన్ థింగ్ వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. వీఆర్ ఇన్ సిన్ఫుల్ ఫ్లెష్. తెలుసా మీకు? ఏం పర్వాలేదు బ్రదర్, మనమంతా సహోదర భావమేగా. నో, దట్స్ నాట్ ఎట్ ఆల్. వీఆర్ లివింగ్ ఇన్ సిన్ఫుల్, లస్ట్ఫుల్ ఫ్లెష్. జాగ్రత్త. సంసోను ఎంత సెన్సువల్ మ్యాన్ అండి. ఆ అమ్మాయి కనపడితే ఆ అమ్మాయి కావాలన్నాడు, ఈ అమ్మాయి కనపడితే ఈ అమ్మాయి కావాలన్నాడు. 2 కళ్ళు ఊడబెరకబడ్డాయి. జాగ్రత్త. ఇదే దృష్టి కోల్పోతాం, దర్శనం కోల్పోతాం, భారాన్ని కోల్పోతాం. దేవుని కొరకు వాడబడే పాత్ర నిర్వినియోగమైపోయి, దుర్వినియోగమైపోయి దేనికి పనికిరాని పాత్రగా అవుతుంది. పడిపోయేవారు. రెండవ విషయాన్ని కూడా మనం ముగిద్దాం. మూడవ మాట చెప్పుకొని ప్రార్థించాలి. ఒకటి, ఎక్కువారెవరు? పరిశుద్ధ పర్వతమునకు ఎక్కువ. 2, పడిపోయేవారు, పర్వతంపై నుండి పడిపోయేవారు.
అయితే ఇంకొక మాట చెప్పాలి ఇక్కడ నేను. ఒక నిచ్చెన మీద నుండి 10 మెట్ల మీద నుంచి కింద పడ్డారనుకోండి, ఎన్ని దెబ్బలు తగులుతాయి? 50 మెట్ల మీద నుంచి కింద పడ్డారనుకోండి, ఎన్ని దెబ్బలు తగులుతాయి? ఒక 200 అంతస్తుల మీద నుండి కింద పడ్డారనుకోండి, పైకి ఎక్కి వెళ్ళిన వారు జాగ్రత్తగా ఉండాలి. వారిపైన అపవాది వేసే అగ్నిబాణాలు భయంకరమైనవి. మూడవది, ఆయన పరిశుద్ధ పర్వతంపై నిలువదగిన వాడు ఎవడు అన్నాడు. దాన్ని ప్రియులారా, మనం ఎక్కి వెళ్ళిన వారిని, ఎక్కి వెళ్ళాలి, ఆకర్షణలు జయించి పైకి ఎక్కి వెళ్ళాలి, అక్కడ నిలవాలి, గెలవాలి. ప్రభువు కొరకు నిలవాలి, గెలవాలి. పడిపోయే వారి జాబితాలో ఉండకూడదండి, నిలిచేవారి జాబితాలో మనం ఉండాలి. ప్రభువు కోరుకునేది అదే. హూ విల్ స్టాండ్, మరొక ట్రాన్స్లేషన్, హూ విల్ డ్వెల్. అక్కడ మనము నివసించాలి, ఎక్కి వెళ్ళాలి, నివసించాలి. ఇక్కడ కూడా ఒక 3 ఎగ్జాంపుల్స్ చెప్పి నేను ప్రార్థన చేస్తాను. నిర్గమాకాండం 19వ అధ్యాయం 20వ వచనంలో సీనాయి పర్వతం మీదకి మోషే ఎక్కి వెళ్ళాను. మనం ఆలోచన చేస్తాం. నేను ఒక 3 సంవత్సరాలు ఒక హై స్కూల్ టీచర్గా పనిచేశాను. సైన్స్ బిఎస్సి నాది, హిందీ సెకండ్ లాంగ్వేజ్ నాది. ఒక స్కూల్ను మెయింటైన్ చేయడం నాకు చాలా సులభం అనిపించింది. కానీ సంఘము, విశ్వాసులు, కుటుంబాలు, ఎన్ని రకాల మనస్తత్వాలు, ఎన్ని రకాల ప్రజలు ఎన్ని రకాలుగా అనుకుంటారు, ఎన్ని రకాలుగా మాట్లాడతారు, ఎవరు ఎప్పుడు ప్రేమిస్తారో, ఎవరు ఎప్పుడు ద్వేషిస్తారో, ఎవరు ఎప్పుడు ప్రక్కన ఉంటారో, ఎవరు వెళ్ళిపోతారో తెలియదు. సంఘాన్ని నడిపించటం. సరే, మోషే 6 లక్షల కాల్బలం సేనగా వెళ్ళేవారు. స్త్రీలు, పురుషులు, అన్ని లక్షల మంది ప్రజలు, వేల కొలది పనులు, ఆయనకు కుటుంబం ఉన్నది. వీటి మధ్య దైవ సహవాసము కొరకు ఎక్కి వెళ్ళాడు. అందుకే ద గ్రేటెస్ట్ లీడర్ ఆఫ్ ఇజ్రాయెల్, ద మోసెస్, నాయకుడు ఎంత రద్దీగా ఉన్నా దేవుని సహవాసము దగ్గరకు ఎక్కి వెళ్ళకపోతే నో పవర్ ఇన్ హిజ్ లైఫ్, నో పవర్ ఇన్ హిజ్ మినిస్ట్రీ. ఆ సహవాసానికి ఎక్కి వెళ్ళాలి. మోషే ఎక్కి వెళ్ళాడు. ఏం పొందాడండి అక్కడికి ఎక్కి వెళ్ళి? 40 రాత్రింబగళ్ళు ఆ దేవునితో ఉంటే ఏం పొందాడు? మనం మెరుగుదాం. 40 రాత్రింబగళ్ళు యెహోవా అతనితో మాట్లాడుచూ ఉండగా అతడు వినుచుండెను. అక్కడ అతడు ఆహారము భుజించలేదు, నీళ్లు త్రాగలేదు. అది ఉపవాసం. ఒక పని చేస్తూ అన్నాన్ని మరిచిపోవడం నిజమైన ఉపవాసం. ఆ పనిలో నిమగ్నమైపోవాలి. ఆ ప్రభువుతో మమేకమైపోయాడు. ప్రభు మాట్లాడుతూ ఉండగా ఆ పర్వతం మీదకి ఎక్కిన మోషే ఏం పొందాడు? వాక్య ప్రత్యక్షత. పిల్లరా, వాక్య ప్రత్యక్షత కావాలి అంటే వేరే పుస్తకాలు వద్దని నేను చెప్పను. ఎందుకంటే నా దగ్గర కూడా కొన్ని లక్షల రూపాయల పుస్తకాలు ఉన్నాయి. మొన్న ఒకసారి అన్నీ లెక్కేస్తే 2.5 లక్షలు అయ్యాయి. పుస్తకాలు కొనకూడదు అనుకున్నాను, కానీ కొంతమందికి ఆ బలహీనత ఉంటుందన్నమాట. ఎక్కడికి వెళ్ళిన పుస్తకాలు కొంటూనే ఉంటాం. నా భార్య అంటుంది, ఉన్న డబ్బులన్నీ వీటికే పెడతావా అంటుంటుంది. పుస్తకాలు అవసరమే, కానీ ప్రార్థన చేసి దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ముఖాన్ని చూస్తూ, దేవా నాతో మాట్లాడు, ముందు నన్ను నింపు, నన్ను సవరించు, నన్ను బలపరచు. ఇదే వర్తమానముతో దేవుని ప్రజల దగ్గరకు వెళ్ళు, వారితో ఆయన మాట్లాడతాడు. పర్వతం పైకి ఎక్కిన మోషే
వాక్య ప్రత్యక్షతను పొందాడు. నేను ఇలా అంటాను, మోషే ఎక్కి వెళ్ళినది సీనాయి పర్వతం మీదికి కాదు, వాక్య పర్వతం మీదికి ఎక్కి వెళ్ళాడు. రెండవ రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయములో ఏలియా కర్మేలు పర్వతం మీదికి ఎక్కి వెళ్ళెను. అసలు ఆనాటి పరిస్థితిని ఒకసారి ఆలోచన చేయండి. ప్రవక్తలు హతమైపోతూ ఉన్నారు, ప్రజలు అవిధేయులుగా ఉన్నారు, పరిస్థితులు ఏవి అనుకూలంగా లేవు. ఏమంటాం? ఎవరున్నారండి బాగున్నారండి సంఘంలో? ఎవరు బాగున్నారని ఎన్నిసార్లు నిరుత్సాహం మనకు. సంఘాలు బాగులేవు, మరి ఏం చేద్దాం? విడిచిపెట్టి వెళ్దామా? ఎన్నడూ వీపు చూపించే వారంగా ఉండకూడదండి. ఒకసారి నాగట్టి మీద చేయి పెట్టామంటే సంఘాలు బాగులేవు, నీవు నేను బాగు చేయగలం అనుకుంటున్నారా? ఇంపాసిబుల్. ఇట్స్ నాట్ యువర్ వర్క్, ఇట్స్ నాట్ మై వర్క్. చర్చ్ ఈజ్ హిస్ చర్చ్, హీ విల్ డూ హిస్ వర్క్. సంఘము ఆయనది, తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం, రక్తము ద్వారా కొన్న సంఘం మనమే. ఆయనే బాగు చేసేవాడు. మనం ఏం చేయాలి? పర్వతం మీదకి ఎక్కి వెళ్ళాలి. ఏలియా ప్రార్థిస్తూ ఉండగానే ప్రార్థనకు జవాబును పొందాడు. మన ప్రభువు మన ప్రార్థనలకు జవాబిచ్చేవాడండి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను అక్కడక్కడ. సకాలములో ఈనాడు వర్షాలు కురుస్తున్నాయంటే భూలోకములో దేవుని సంఘము ఉన్నందుని. భయంకరమైన ఉపద్రవాలు ఇంకా రావడం లేదంటే భూలోకములో దేవుని సంఘము ఉన్నందుననే. ఒక్క రోజు సంఘము ఎత్తబడగానే మారిపోతుంది పరిస్థితి. అయితే ప్రియులారా, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన ప్రభు ప్రార్థన వినేవాడు, ప్రార్థనకు జవాబిచ్చేవాడు. ప్రార్థిస్తూ ఉండగానే ఆకాశము నుండి అగ్ని పంపాడు, ప్రార్థిస్తూ ఉండగానే ఆ అరచేతంతటి మేఘము ద్వారా వర్షాన్ని పంపాడు. ప్రార్థిస్తూ ఉండగానే ఎన్ని గొప్ప కార్యాలు మన ముందు భక్తులు చేయలేదా? నీ అనుభవంలో, నా అనుభవంలో ప్రార్థిస్తూ ఉండగానే దేవుడు జవాబు ఇవ్వలేదా? వీళ్ళ ఆలోచన చేయండి. మరి ప్రాముఖ్యంగా సేవకుల పరిచర్యలో దేవుణ్ణి అడగాలి. మన అవసరాలు ఎవరికి చెప్పకూడదు, ఆయనకి చెప్పాలి అని చాలామంది నాకు నేర్పించినప్పుడు అది ఎంత కష్టమో. కానీ ఆ రుచి వేరు, ఆ అనుభవం వేరు. అప్పుడు దేవుడు చేసే ఆశ్చర్యమైన కార్యాలు వేరు, ఆ అనుభూతి వేరు. వీళ్ళరా, ప్రార్థించండి, ప్రార్థనకు జవాబు. కనుక రెండవది, ఏలియా ఎక్కి వెళ్ళినది కర్మేలు పర్వతం మీదికి కాదు, ప్రార్థనా పర్వతం మీదికి. ఆఖరిదిగా ఆదికాండం 22వ అధ్యాయం 4-5 వచనాల్లో అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుతో కూడా అక్కడికి ఎక్కి వెళ్ళి మ్రొక్కి మరలా వచ్చేదము అన్నాడు. ఇదే పర్వతము అంటే దేవుడు ఒక మాట అడిగాడు, బ్రహ్మా, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి, 2వ వచనంలో, నీవు ప్రేమించు ఇస్సాకును ఆ పర్వతములలో ఒకదాని మీద నాకు దహన బలిగా అర్పిస్తావా అంటే ఒక మాట అన్నాడండి, చిత్తము ప్రభువా. వాట్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. అసలు అబ్రహాము, దాని గురించి చాలామంది భక్తులు రకరకాలుగా దాన్ని వివరించారు. కానీ ఒక భక్తుడు అన్నమాట ఏంటంటే, అబ్రహాం ఎప్పుడైతే చిత్తమో అన్నాడో ఆ రోజే వధించాడట, ఆ రోజే హృదయంలో వధించాడు. కానీ ఆ పర్వతం మీదకి ఎక్కి వెళ్ళి ఆ కుమారుడైన ఇస్సాకును బంధించి కట్టెలు చక్కగా పేర్చి కత్తి పైకెత్తగా, అబ్రహామా దేవుడు త్వరపడ్డాడు. అసలు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? బ్రహ్మా, ఈ కుమారుని కంటే నన్నెక్కువగా ప్రేమిస్తున్నావు అని అర్థమైందా బ్రహ్మ? ఎస్. సో ఆ రోజు బహుశా దేవుడు అనుకున్నాడేమో, నా కుమారుని నేను వధిస్తాను. జగత్ పునాది వేయబడక మునిపే దేవుని సంకల్పం.
ఒక మానవుడే తన కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుకదీయలేదే అని తన ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని నిన్ను నన్ను ప్రేమించి ఆయన కలువరి శిలువలో వధించాడు. ప్రేమ ఇచ్చేది. లవ్ గివ్స్. అబ్రహాము తన కుమారుణ్ణి ఇచ్చాడండి. ప్రేమ ఇచ్చేది. ఎక్కి వెళ్ళాడు మోషే. ఎక్కడికి? వాక్య పర్వతానికి ఎక్కి వెళ్ళాడు ఏలియా. ఎక్కడికి? ప్రార్థనా పర్వతానికి ఎక్కి వెళ్ళాడు అబ్రహాము. ఎక్కడికి? ప్రేమ పర్వతం అది. అందుకే యేసు ప్రభు వారు అన్నారు మత్తయి 10:37లో, తల్లి కంటేను తండ్రి కంటేను కుమారుని కంటేను కుమార్తె కంటేను నాకంటే ఎక్కువగా ప్రేమించని వాడు నాకు పాత్రుడు కాడు. ఎక్కి వెళ్దామా? బ్రతికేది ఒకే బ్రతుకు కదండి. ఒక ఆర్డినరీ లైఫ్ బ్రతికి చచ్చిపోదామా? దేవుని కొరకు ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ బ్రతికి చచ్చిపోదామా? అంటే ప్రభు దగ్గరికి వెళ్ళిపోదామా? అందరూ బ్రతుకుతున్నారు ఒక ఆర్డినరీ లైఫ్. బట్ గాడ్ వాంట్స్ ఎక్స్ట్రాడినరీ లైఫ్. దేవుని కొరకు ఒక అసమానమైన కార్యాలు చేసే అబ్రహాము వలె, అసమానమైన కార్యాలు చేసే ఏలియా వలె, అసమానమైన కార్యాలు చేసే మోషే వలె నేడు మనం కూడా ఉండాలని ఇష్టపడుతున్నాడు. అందుకే 61వ కీర్తన 2వ వచనంలో దావీదు అన్నాడు, నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. తలలు వంచండి, ప్రార్థించండి. ప్రియ సోదరుడా, సోదరి, ప్రభు నిన్ను నన్ను రక్షించాడు. కేవలం రక్షింపబడని వారు ఉన్నారా ఈ కూడికలో? ఎక్కి వెళ్ళిన అనుభవంలో నీవు ఉన్నావు. జారిపోతున్నావా? ఏదో ఆకర్షణ ప్రభువుకి నిన్ను దూరం చేస్తుందా? పడిపోయే స్థితిలోనే ఉన్నావా? లేక అప్పటికే మునిగిపోతూ ఉన్న అనుభవంలో ఉన్నావా? అయితే ప్రభు కృపగలవాడు. పేతురు అన్నాడు మునిగిపోతూ చెయ్యి పైకి చాచి, ప్రభువా నన్ను రక్షించుమన్నాడు. చెయ్యి పట్టుకుని పైకి లేపిన ప్రభు నీ వైపు చూస్తూ ఉన్నాడు. అయితే ఎక్కి వెళ్దామా? ఎక్కి వెళ్ళే అనుభవం ప్రేమలో, ఎక్కి వెళ్ళే అనుభవం ఇచ్చుటలు, ఎక్కి వెళ్ళే అనుభవం పాడుటలు, ఎక్కి వెళ్ళే అనుభవం వేడుటలు, ఎక్కి వెళ్ళే అనుభవం కూడుటలు ఉందా? పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రం. హృదయాల్లో చాలాసార్లు దిగి వెళ్ళే అనుభవంలో మేమున్నాం. దొంగల చేతికి చిక్కక మా దేవా మీ చేతిలో ఉండడానికి సహాయం చేయండి. దిగి వెళ్ళి మాకున్నవి నష్టపోక మా తండ్రి ఎక్కి వెళ్ళే అనుభవాన్ని మీరు దయచేయండి. మా ప్రియులు చేస్తున్న ఈ పరిచర్యను బట్టి మీకు స్తోత్రం. ప్రభువా, ఈ పరిచర్య ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, భారతదేశంలో మీ చిత్తమైతే ప్రపంచవ్యాప్తంగా ఈ పరిచర్యను విస్తరింప చేయుదురని, మమ్మను దీవించి పంపుదురని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి.